78వ జయంతి ఉత్సవాలకు వచ్చిన గద్దరన్న అభిమానులకు, వివిధ ప్రజా సంఘాల మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ ఒక ప్రత్యేకమైన సందర్భం కూడా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముక్నాయక్ అనే ఒక పత్రికను కూడా ఇదే రోజు ప్రారంభోత్సవం చేసిండు. ముక్నాయక్ అంటే మూగ వాళ్ళ ఒక గొంతని. గద్దరన్న గుడుక ఇవాళ పుట్టడం అంటేనే ఒక అణచివేత నుంచి, ఒక అణచివేతలో బతుకుతున్న, చీకట్లో బతుకుతున్న ఈ సమాజానికి, అంటరాని సమాజానికి, ఆరిపోయే దీపాలకు ఒక కొవ్వొత్తిలా నిలబడి ఈ సమాజాన్ని పాట అంటే ప్రపంచానికి ఎంత భయమో, పాటతోని ప్రపంచాన్ని కదిలించిన గొప్ప కళాకారుడు గద్దరన్న. ఎన్నెన్నో ప్రయాణాలు, ఎన్నెన్నో పాటలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఉలపోతలు ఉన్నా కానీ తన ఊపిరి పోయేంత వరకు, తన శ్వాస ఆగేంత వరకు పాటనే ఆయుధంగా పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళిన ప్రజాకవి గద్దరన్న ఇవాళ మన ముందు లేకున్నా ఆయన వారసులు, ఆయన అభిమానులు లక్షల మంది ఇవాళ గద్దరన్నను నివాళులర్పిస్తూ ఉంటారు. గద్దరన్నకు ప్రతి మనిషి బతుకుతాడు. బతుకులో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటేమో తనకు తాను బతుకుతాడు, రెండోది తనకు తాను బతుక్కుంటా సమాజం కొరకు ఏం చేస్తున్నాం అనేదే ఇవాళ మన ముందున్నది. కానీ గద్దరన్న తనకు తాను బతుక్కుంటూ సమాజం కొరకు బతికిండు కాబట్టి, గద్దరన్న తనకు తాను నిలబడి సమాజం కొరకు నిలబడ్డాడు కాబట్టి ఇవాళ ఇంతమందిని, ఇన్నిన్ని పాటలు, ఇన్నిన్ని కథలు, ఇన్నిన్ని బాధలు, ఇన్నిన్ని వలపోతలు చెప్పుకుంటా ఉన్నాం. ఓలా ఓలా ఓలియా ఓలా, ఓలా ఓలా ఓలియా ఓలా, ఓలా 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 ఓలియా ఓలా. ఇట్లాంటి రాగాలు, ఇట్లాంటి పద అల్లిక. అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో, రెండో 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 రెండు, అయ్యో రయ్యో రయ్యో అప్పల కొండో కొండో, రెండో 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 రెండు. ఈ తాళం, ఈ రాగం, ఈ శబ్దం, ఇవన్నీ గద్దరన్న ఆయన జీవితం. మనిషి నడుస్తుంటేనే గద్దరన్న ఒక కళాకారుడుగా అనిపిస్తాడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రజాకవి గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పించాలని, మీరందరూ గద్దరన్న గుండెల్లో నిలుపుకుంటారని